డాక్టర్ విజయ్ భాస్కర్ ఆర్థోపెడిక్ సర్జన్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం ముఖ్యంగా రెగ్యులర్గా మనకు ఎక్కువ శాతం కీళ్ళ నొప్పుల గురించి చిన్న పిల్లల నుంచి మొదలెట్టి ముసలి వాళ్ళ వరకు వస్తూ ఉంటారు. వీళ్ళల్లో అవగాహన లోపం వలన కొంతమంది కీళ్ళ నొప్పులున్నా, అంటే మెడలో కీళ్ళ నొప్పులున్నా న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేదంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇలా ఎన్నో రకాలుగా కన్ఫ్యూజన్లో ఇలాంటి కీళ్ళవాతం అనేది తెలుసుకోవడం కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మీకు కీళ్ళవాతం గురించి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే జాయింట్ ఒక కీలు, మన బాడీలో రకరకాల కీళ్ళు ఉంటాయి. వీపులో దాదాపుగా రెండు కీళ్ళు ప్రతి ఎముక మధ్యలో ఉంటాయి. ప్రతి ఎముకల మధ్యలో కూడా ఒక్కొక్క కీలు ప్రతి జాయింట్, అంటే అప్పర్ లిమ్స్ కానీ లోవర్ లిమ్స్లో కానీ పెల్విస్లో కానీ జాయింట్స్ ఉంటాయి. కీళ్ళవాతం అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్. జాయింట్ ఇన్ఫ్లమేషన్ అంటే జాయింట్ ఉత్తేజం చెందడం. ఎన్నో కారణాల వలన ఒక జాయింట్ ఉత్తేజం చెందుతుంది. అంటే మొదటగా వాపు, తర్వాత కీలు ఆడడానికి రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉంటాయి. స్వెల్లింగ్ వలన బ్లాక్ డిస్కలరేషన్ రావచ్చు. ఇన్ఫ్లమేషన్ అంటే ఉత్తేజం చెందటం వలన స్వెల్లింగ్ రావచ్చు. ఆ కీలును ముట్టుకుంటే నొప్పి రావచ్చు. అలాగే ఆ కీలులో వేడిగా అనిపించవచ్చు. ఆ కీలును ముట్టుకుంటే వేడిగా అనిపించవచ్చు. వామ్త్నెస్. ఇలా ఇన్ని లక్షణాలు ఉంటే మనము కీళ్ళ వాతము అంటే కీలు నొప్పులు అనుకోవాలి. సో టెక్నికల్గా కీళ్ళవాతం అన్నది కీళ్ళ నొప్పులు కానీ మనకు ప్రతి జాయింట్లో రావచ్చు. డిపెండ్స్ ఆన్ ఏ జాయింట్ ఎలా ఎఫెక్ట్ అయింది, ఏ కారణం చేత ఎఫెక్ట్ అయింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం మనకుంటుంది. చిన్నప్పుడు పిల్లల్లో మనకు రికెట్షియా వలన, అంటే విటమిన్ డి కాల్షియం లోపం వలన పిల్లల్లో కీళ్ళవాతం రావచ్చు. చిన్న పిల్లలు కింద పడ్డప్పుడు వాళ్ళకు రక్తం గడ్డ చేరుకొని సెప్సిస్ అయి సెప్టిక్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు రావచ్చు. తాత ముత్తాతలు తల్లిదండ్రుల నుంచి ఈ యొక్క రోగ నిరోధక శక్తి ప్రాబల్యం పడి రుమటాయిడ్ అనే కీళ్ళవాతం రావచ్చు. ఇలా ట్రొమాటిక్ అంటే దెబ్బ తగలటం వల్ల కూడా కీళ్ళవాతం రావచ్చు. ఇలాంటి ఎన్నో కీళ్ళవాతాలు చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. ఆ తర్వాత యూత్లో మనకు సోరియాటిక్ ఆర్థరైటిస్ అనుకోండి. ఈ చెప్పుకున్న 4 కీళ్ళవాతాలతో పాటు సోరియాటిక్ ఆర్థరైటిస్ అనుకోండి, గౌటి ఆర్థరైటిస్ అనుకోండి, డీజనరేటివ్ ఆర్థరైటిస్ అనుకోండి, ట్రొమాటిక్ ఆర్థరైటిస్ అనుకోండి, ఆ ట్యూమర్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అనుకోండి. ఇలా ఎన్నో రకాలుగా మనకు యూత్లో కీళ్ళవాతం వచ్చే ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్ గడ్డల వలన కూడా కీళ్ళవాతం రావచ్చు. ఆ తర్వాత 45 పైబడిన వాళ్ళల్లో ఈ చెప్పుకున్న అన్ని కీళ్ళవాతంతో పాటు డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ స్టేజ్ 2, 3, 4 వరకు కూడా మారే ఒక ఎక్స్టెన్సివ్ ఇంజన్లో ఎలాగైతే బేరింగ్ వేర్ అండ్ టియర్ తోటి అరిగిపోతుందో అలానే బాడీలో కూడా వెయిట్ బేరింగ్ కీళ్ళు, మోకాళ్ళు కానీ యాంకిల్ కానీ లేకపోతే హిప్స్ కానీ ఇవి ఎక్కువగా వెయిట్ బేరింగ్ పార్ట్ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా అరుగుదలకు లోనే డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ కావచ్చు. దీంతోపాటు మధ్య వయస్కులో ఉన్న వాళ్ళకి ట్యూబర్క్యులోస్ ఆర్థరైటిస్ అంటే టీబీ బీమారి బేసిలై వలన కూడా మనం కీళ్ళవాతం రావచ్చు. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే స్కిన్ డిజీజెస్లో కొన్ని కీళ్ళవాతాలు ఉంటాయి. వైరల్ ఆర్థరైటిస్ అంటే వైరస్ బీమారి వలన మనకు జాయింట్లలో ఉండే ఫ్లూయిడ్ కానీ క్యాప్సుల్లో కానీ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకు దీర్ఘకాలంగా వైరల్ డిజీజ్ వలన కూడా కీళ్ళవాతం ఉండొచ్చు. సో ఇలాంటి రకరకాల కీళ్ళవాతాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని టెక్నికల్గా ఎగ్జామినేషన్ అంటే డయాగ్నోస్టిక్ టూల్ ద్వారా, అంటే అది ఎక్స్రే అనుకోండి, ఎంఆర్ఐ అనుకోండి, సిటీ అనుకోండి,
లేకపోతే రక్త పరీక్షలు, స్పెసిఫిక్ రక్త పరీక్షలు, సోరియాటిక్ ఒక రక్త పరీక్ష, గౌటికి ఒక యూరిక్ యాసిడ్ రక్త పరీక్ష, అలాగే రుమటాయిడ్కి రుమటాయిడ్ ఫ్యాక్టర్ రక్త పరీక్ష, అలాగే ట్యూబర్క్లోసిస్కి సంబంధించిన టీబీ బీమారికి సంబంధించిన రక్త పరీక్షలు, డీజనరేటివ్ చేంజెస్ అంటే సిటీ, ఎక్స్రే, ఎంఆర్ఐ ద్వారా కూడా మనం తెలుసుకోగలుగుతాం. అలాగే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే మనకు రక్త పరీక్షలో డబ్ల్యూబీసీ కౌంట్లో పెరగడం, సిబిపిలో వేరియేషన్ రావడం, ఈఎస్ఆర్ పెరగడం, సిఆర్పి లెవెల్స్ పెరగడం, ఇట్లాంటి ఎన్నో లక్షణాలు మనకు కనబడితే వాటిని చూడడంలో మనకు ఈ యొక్క కీలవాతం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇలా మనం ప్రతి కీలవాతం యొక్క డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ని డిఫరెంట్ రకాల రక్త పరీక్షల ద్వారా తెలుసుకొని దానికి అనుగుణంగా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఈ వ్యాధుల్ని మనం నివారించవచ్చు.